ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజులా. దేవుడు మన జీవితంలో ఇంకో శుభదినాన్ని అనుమతించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మన మధ్యలో జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు, రవి బ్రదర్ గారు పాట పాడతారు. బ్రదర్ జాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్. స్తోత్రం దేవా, గొప్ప దేవునికి వందనాలు చేసినందరినీ నేను అవును ఇక్కడ కూడుకున్న వచ్చిన పత్రికను దర్శించి మాట్లాడండి రాజా. కాబట్టి ప్రతిచ్చండి, విడుదల దయచేయండి. ఇంకెవరైతే రాలేకపోతే సాయం తెచ్చండి. గొప్ప దేవునికి వందనాలు చేసి ఈ నామం మేమకరంగా మేము జీవించాలి. మీరే మాకు సాయాలు తెచ్చండి, విడుదల దయచేయండి. ఎక్కడికైతే నీ సేవ చేస్తారో తోడుగా ఉండండి, కావలసిన తీర్చండి. ముఖ్యంగా దేవా ఈ మీటింగ్ మేము పొందండి, తెచ్చండి దేవా. ఇంకెవరైతే రాలేకపోతారో వాళ్ళు వచ్చేలాగా మీరే సాయం దయచేసి ప్రేరేపణ మీరు దయచేయండి. పొందన చేసినాం సరే మా యొక్క జీవితాలు మీరు సరి చేసి విడుదల దయచేసి అవసరపతి అసలు తీర్చి మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఈ మీటింగ్ లో అది అంతా మీరు వాయించమని వేసిన ప్రార్థన తండ్రి. ఆమేన్. బ్రదర్ పాడండి మీరు. సరే, ఒక్క నిమిషం. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరలోనే ప్రచురింప ఏర్పరచుకుంటివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరలోనే ప్రచురింప ఏర్పరచుకుంటివే, ఆరాధనా 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 ఆరాధనా, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ప్రియాంక సిస్టర్ గారు వాక్యదలకు నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ ఆంటీ. చేసుకుందాం. కాల్చి కాపాడి నీ రేఖల కింద దాచి వరకు వచ్చిన విధానం అంతటి బట్టి కూడా నైనా నీకే వేలాది వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మేమందరం చేరి నిన్ను ఆరాధించుకుంటాను ప్రభా. ఆ మధ్యలో మీరు తోడును మనం అడుగుతున్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించాను ప్రభా. ఇంకా రానున్న బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి వాళ్ళ సమస్యలన్నీ తీరమని మేము వాక్యం చెప్తున్నాం. మాకు తోడున్నామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 25 చూసుకుందాం. ఇప్పుడు వచనాలను చూసుకుందాం. మొదటి నుంచి, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను. అంటే దావీదు మహారాజు యెహోవా నీ దిక్కునకు చూచి నేను నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఏ దిక్కున ఉన్నాడో ఆయన దిక్కునకు నీ దిక్కునకు చూచి నేను మొరపెట్టుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే నీ మీద నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, ఎక్కడ కూడా నన్ను తక్కువ చేయకము. ముందుగా నా శత్రువుల ఎదుట నేను సంతోషంగా ఉండాలి. నన్ను సిగ్గుపరచద్దు, నన్ను చిన్నవాడిగా చూడొద్దు. నేను పూర్తిగా నీ యందు నమ్మిక ఉంచుకోవాలా అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. శత్రువుల దగ్గర నన్ను చిన్నపుచ్చకండి. మనం కూడా ఏం చేయాలంటే శత్రువుల దగ్గర చిన్నపుచ్చకుండా మన దేవుని నామమును మనము ఎప్పుడు కూడా పైకి చెప్తూనే ఉండాలా. తక్కువగా చూడకుండా మనల్ని మా దేవుడు మాకు ఎంత సంతోషాన్ని ఇస్తాడు, ఎంత మంచి చూసుకుంటాడు అని చెప్పేసి మా దేవుని మీద తప్ప వేరే దాని మీద మేము నమ్మకం ఉంచము అని చెప్పేసి మనం కూడా ఇతరులతో చెప్తూ ఉండాల. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. యెహోవా నీ మార్గంలో నాకు చూపెట్టు ప్రభువా, నీ త్రోవలను కూడా నాకు చూపెట్టు ప్రభువా. అంటే నువ్వు ఎట్లా చెప్తే నేను ఆ ఆజ్ఞల అనుసారంగా నడుచుకుంటా. నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను జీవిస్తాను. నువ్వు చెప్పిన త్రోవలను బట్టి దాని ప్రకారం నేను నడుచుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. నా బాల్య పాపములను నా అతిక్రమంలో జ్ఞాపకం చేసుకొనము. అంటే నేను చిన్నప్పటి నుంచి చేసిన పాపములను, తప్పులను అవన్నిటిని జ్ఞాపకం చేసుకొని యెహోవా నీ కృప చొప్పున, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, యేసయ్యా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, వాటన్నిటి నుంచి కొంచెం నా పైన కనికరం చూపి జాలి చూపి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పేసి మనం ఎట్లా అంటామో ఆ దావీదు మహారాజు కూడా నేను చిన్నప్పటి నుండి చేసిన పాపాలన్నిటినీ అతిక్రమములను జ్ఞాపకం చేసుకొని కొంచెం నా పైన దయ చూపవా అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. యెహోవా నేను ఎంత పెద్ద పాపం చేశాను, బహుఘోరమైన పాపములు చేశాను, జర కొంచెము దయ చూపవా నా మీద దానిని
గుర్తు చేసుకొని కొంచెం క్షమించవా అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు అయ్యో పాపం క్షమించండి, కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించండి అని చెప్పేసి మనం ఎట్లా అంటూ ఉంటాము. దావీదు మహారాజు కూడా కొంచెము దయచూపవా నా మీద, దాన్ని నేను చేసిన పనిని బట్టి క్షమించు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన యందు భయభక్తులు గలవారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఆయనని ఎవరెవరు ఇష్టంగా ఉంటారో ఆయన మార్గములను వారికి బోధించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అతని ప్రాణమునకు నెమ్మది ఉండును. అంటే మనము ఇప్పుడు ఆయన చెప్పిన అన్నిటిని అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన చేసిన మేళ్ళని మనం మర్చిపోతలేము. మనం చేసిన అన్నిటినీ ఏదైతే పాపాలు చేస్తామో అవన్నిటి క్షమించి మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి నెమ్మదిగా ఉండాలి. అతని సంతానం భూమిని స్వతంత్రించుకోవాలి. అంటే మనకన్నీ హెల్ప్ చేసిండు కాబట్టి మొత్తము మనం సువార్తని ప్రపంచం అంతటా చెప్పాలా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదైతే మనకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు కాబట్టి మనకు ఆయన ఎన్నో మెల్లం చేస్తాడు. ప్రతి దాని నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి ఆపద నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనం మన దేవుని గురించి గొప్పగా చెప్పుకోవాలి. అలాగే దావీదు మహారాజు కూడా ఆయన నమ్మికొచ్చు కాబట్టి ఆయన సంతానము మొత్తం వ్యాపించాలా, స్వతంత్రించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రతి విషయంలో మనము ఆయన మీద ఆధారపడి ఉండాలి. దేని చిన్న విషయంలో కూడా బయట దానిపైన ఆధారపడకుండా, మనుషుల పైన ఆధారపడకుండా దేవుని పైనే ఆధారపడి ఉండాలి. 22లో 3 వచనాలు తీసుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయం. నా దేవా, నేను పగలు మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండుట లేదు. ఆయనను నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. అంటే నేను పగలంతా కూడా మొరపెడుతున్నాను, రాత్రి అంతా కూడా నేను మొరపెడుతున్నాను అన్నాను. కొంచెం కూడా నేను నిద్రపోతలేను, కొంచెం కూడా నేను ఖాళీగా ఉండలేను. ఆయనను నాకు ఇంకా జవాబు ఇస్తలేవు ఎందుకు అని చెప్పేసి చూస్తున్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిజంగానే చేస్తున్నాడా లేదా అని చెప్పేసి మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అది దావీద్ మహారాజ్ ఏమంటున్నాడు, నేను పగలంతా చేస్తున్నాను, రాత్రి కూడా మొరపెడుతున్నాను, కానీ నువ్వు నాకు జవాబు ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి అంటున్నాడు. నీవు ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నావు. అంటే మనం అందరము చేయి స్తోత్రంల మీద ఆసీనుడై ఉన్నాడంట. ఆయన ఘనత, మహిమ, ప్రభావములు మొత్తము ఆయనకి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, నీ యందు నమ్మిక ఉంచగా వారిని రక్షించితివి. మన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ ఆయన మీద నమ్మిక ఉంచిరు కాబట్టి వాళ్ళని కాపాడిండు, వాళ్ళని రక్షించిండు. అంటే మనం ఇప్పుడు అంత నమ్మకంగా ఉంటున్నామా? ఇప్పటివాళ్ళు లేదు. వాళ్ళు ఏం చేసిరంటే పూర్తిగా ఏదేమైనా సరే మేము దేవుని పైన ఆధారపడతాం. ఎప్పుడు రిజల్ట్ వచ్చినా సరే మనము కొంచెం ఒక రోజు 2 రోజులు చూసి వదిలిపెట్టకుండా ఆయన మీద పూర్తి నమ్మకం, ఎప్పుడైనా సరే, నెల రోజులైనా సరే, ఎన్ని రోజులకైనా సరే ఆయన మీద నమ్మకం ఉంచిరు కాబట్టి వాళ్ళకు విజయం, వాళ్ళని నమ్మిండు కాబట్టి వాళ్ళని రక్షించిండు. కాబట్టి మనం కూడా ఎన్ని రోజులకైనా మనకు రక్షణ వస్తది కాబట్టి, మన కోరికలు మనం చేసిన దాన్ని బట్టి ఫలితం వస్తది కాబట్టి మనం ఓపికతోని చూడాలి. వాళ్ళు అంత తొందరగా రాలేదు, మేము ఎందుకు చేయాలని అన్నారా? అనలేరు. మన పితరులు వాళ్ళు ఓపికతో చేసిరు. మనం కూడా ఓపికతో అలాగనే ఉండాల. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. వారు నీకు మొరపెట్టిరి అంట. అంటే వాళ్ళు బహుగా మొరపెట్టిండ్రు కానీ వాళ్ళు విజయం పొందిండ్రు. పూర్తి నమ్మకము అంటే కొంచెం కూడా అపనమ్మకంగా ఉండకుండా పూర్తిగా ఆయన నమ్మిండ్రు కాబట్టి విజయం పొందిండ్రు. అట్లా మనం కూడా చిన్న కూడా ఏది కూడా అపనమ్మకం ఉండకుండా పూర్తిగా ఎన్ని రోజులకైనా సరే నా దేవుడు మా యేసే తప్ప వేరొక దేవుని పైన నేను ఆధారపడను, మనుషుల పైన కూడా ఆధారపడను అని చెప్పేసి మనం కూడా గౌరవంగా ఉండాలి. గర్భవాసిని అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. అంటే మనం తల్లి కడుపులో ఎప్పుడైతే మనల్ని రెడీ చేస్తాడో అప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఆయనకే తెలుసు మనం ఎట్లా పెరుగుతున్నాము. మనల్ని పోషించేది ఆయనని కాబట్టి మనల్ని స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యేంత మట్టుకు ఆయననే కాపాడుతాడు. ప్రతి విషయంలోనూ
ఆయన కాపాడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను గర్భవాసిని అయినది మొదలుకొని, నన్ను కన్నది మొదలుకొని నన్ను దేవుడు నీవే అంటే మనం డెలివర్ అయ్యేంత వరకు కంటికి రెప్పలుగా కాపాడిండు. ఇప్పుడు చూడు మా గ్రేసి మాకు ఉన్నప్పుడు ఎంత ప్రతి విషయంలో ఆయన కాపాడిండు. కానీ డెలివరీకి 4 వారాల విషయంలో సైతానుడు ఆమెను తీసుకుపోవడానికి హార్ట్ బీట్ ఆపేసిండు. హార్ట్ బీట్ ఆపేసరికంటే గ్రూప్ లో పెట్టేసరికంటే అందరూ ప్రేర్ చేసిండు. కాబట్టి మళ్ళీ మన దేవుడు మనకు విజయం ఇచ్చిండు. ఆమెను మళ్ళీ తిరిగి మాకు ఇచ్చిండు. అంత గొప్ప దేవుడు మనకుండగా వేరే వాళ్ళ పైన నమ్మకం పెట్టుకోవద్దు అన్న చెప్పిండు. అసలు ప్రేయర్ లో కూర్చుంటే నేను ఆ సైతానుడు ఆమెను తీసుకుపోవడానికి రెడీ హార్ట్ బీట్ ఆపేసిండు. 21 days చెప్పిండు. మీరు ఇంత టెన్షన్ పడుతుంది 4 వారాలు ఉన్నప్పుడు ఆమె నా సైతానుడు తీసుకుపోవడానికి ఆపేసిండు. కానీ దేవుడు ఏం చేసిండు? కాపాడిండు. అంత గొప్ప దేవుడు మనకుండగా ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అట్లా కాపాడి మాకు ఇంత మంచి బహుమానాన్ని మేము వెయిట్ చేయకుండా ఇచ్చిండ్రు. అందరు ఏం చేసిరంటే అసలు ఈయనకు లేటు పెళ్ళయింది, అసలు పుట్టరచ్చు అని చెప్పేసి అందరు అంతే అనుకున్నారు. కానీ మాకు అడగక ముందు ఇంత మంచి బహుమానాన్ని ఇచ్చిండ్రు తెలుసా. అసలు మా ఇంటికాడ కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇంత తొందరగా పెళ్ళై ఇంత తొందరగా బహుమానం వచ్చింది. ఆమె నువ్వు మీ అమ్మని బాగా చూసుకున్నావు, ఇంత కష్టపడకుండా ఇంత మంచిగా చూసుకున్నావు కాబట్టి దేవుడు నీకు మేలు చేసిండు అని చెప్పేసి. కానీ ఇది మా జీవితంలో గొప్ప మేలు. ఎందుకంటే ఇక్కడ జాన్ అలా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఎంత మేలు చేసుకుండు అది గుర్తుపెట్టుకుండు. నేను అక్కడ మా మమ్మీకి మా చెల్లె వాళ్ళకి ఎంత మేలు చేశాను అది మాకు గుర్తుపెట్టుకొని మా మేలుని వృధా కాకుండా మాకు ఇంత తొందరగా బహుమానం ఇచ్చిండు. మా మమ్మీని నేను ఎట్లా చూసుకున్నా అంటే నేనే అమ్మని ఆమెనే కూతురు అట్లా చూసుకున్నాను. ఊరు వాళ్ళందరూ అంటారు నువ్వే తల్లిలాగా చూసుకున్నావు. అంత మంచిగా మా మమ్మీని చూసుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఇంత తొందరగా గ్రేస్ని ఇచ్చిండు. జాన్ ఇక్కడ ఎంత మేలు చేసిండు కాబట్టి అంత తొందరగా ఇచ్చిండు. మేమిద్దరం ఎంత చేసుకున్నాం, అసలు ఒకరికి ఒకరు సేమ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నాం. అసలు అనుకోకుండా ఇక్కడ చేసిందంతా వాళ్ళకి పెట్టేసుకున్నాడు. వాళ్ళ చెల్లెకి వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా అని పెట్టేసుకున్నాడు. వాళ్ళు లాస్ట్కి ఇట్లా చేసిర్రు. నేనేం చేసిన అంటే నాకున్నది మా మమ్మీ మా చెల్లి వాళ్ళు, తర్వాత నాకు వాళ్ళే పెడతారు కదా అని చెప్పేసి అసలు డబ్బులు జంబెట్టుకునే జ్ఞానం కూడా నాకు లేకుండా అసలు అంటే వీళ్ళకి పెడుతున్నాను, ఇంట్లో చూసుకుంటున్నాను, మమ్మీని చూసుకుంటున్నాను కదా అని చెప్పేసి అదే ధ్యాసలో ఉన్నాను తప్ప నేను బాగుపడాలని చెప్పేసి నేను ఎప్పుడు చూసుకోలే. మా చెల్లె వాళ్ళు ఫోన్ చేయగానే అక్క నాకు డబ్బులు కావాలి ఇట్లున్నది అంటే సరే. మా మమ్మీ ఏది కానీ నాకు కొంచెం జ్వరం వచ్చిందమ్మా ఆమెకు చేతిలో డబ్బులు కనిపించకపోయేసరికంటే నన్ను ఎంత టార్చర్ పెట్టేది అసలు. అయ్యో సరే పోని అందరు మమ్మీ తల్లులు లేక బాధపడుతున్నారు. నేను ఎందుకు ఉన్నన్ని రోజులు నేను బాగా చూసుకుంటా. అందరు అన్నారు నువ్వు ఇట్లా లాడ్ చేయకు, నువ్వు లాడ్ చేస్తుంటే మీ మమ్మీకి అదే లాడ్ అయిపోతుంది. కానీ మా సొంత చెల్లి అన్నది అక్క నువ్వు ఇట్లా మమ్మీని లాడ్ చేయకు తర్వాత నీకే ప్రాబ్లం అయితే అన్నది. నేను అన్నాను అందరు తల్లి లెక్క బాధపడుతున్నారు, నువ్వెందుకు ఇట్లా ఆమె ఏం చేసిందంటే మమ్మల్ని మా డాడీ వదిలిపెట్టి పోతే కూడా ఆమె గిన్నెలు కడుక్కుంటూ మమ్మల్ని పెంచింది, చదివిపించింది. అందుకోసమే నాకు ఆ విశ్వాసం ఉంది. కాబట్టి నేను జాబ్ చేసినప్పుడు ఏం చేసిన అంటే ఆమెను కూర్చోబెట్టిన, నువ్వు ఇన్ని రోజులు మమ్మీ నువ్వు చూసినావు కదా, నువ్వు ఇప్పుడు కూర్చో నేను చూస్తా అని చెప్పేసి ఆమెను కంటికి రెప్పలుగా ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చిన. అందరు నువ్వు ఇంత లాడ్ చేయకు పింకీ అని అన్నారు. కానీ వద్దు, నాకు నేను మా మమ్మీ నేను ఉన్నన్ని రోజులు బాగా చూసుకుంటాని ఎంత మంచిగా చూసుకున్నా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ అక్కడ ఉన్నా నాకు బాధ అనిపిస్తుంది తెలుసా. అయ్యో పాపం నేను వచ్చేసిన తర్వాత ఆమెకు తినడానికి ఉండడానికి చాలా కష్టం అయిపోయింది. కాబట్టి అంత మంచిగా చూసుకున్నా కాబట్టి దేవుడు మా కష్టాన్ని వృధా పోనీయకుండా మాకు ఇంత మంచి బహుమానాన్ని ఇచ్చింది. కాబట్టి ఆయనకి వేలాది వందనాలు, కృతజ్ఞతలు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు, నాకు దూరంగా ఉండకుము. అప్పుడు మాకు శ్రమ ఎంత అంటే అసలు ఆ రోజు అన్న కూడా వచ్చిండు, ప్రేయర్ చేసిండు. అంటే సండే అజిస్నవర్ అయ్యింది ప్రేయర్. తర్వాత చిలుకూరులోకి వెళ్ళినాము, అక్కడ కూడా బాగుండే. అసలు నేను రోజు ఏం చేస్తా అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బైబుల్ జాన్ వెళ్ళంగానే పనంతా వేసుకొని కూర్చొని బైబుల్ చదువుకుంటా. వాళ్ళకు అంటే ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ అన్నారు ప్రార్థన బైబుల్ చదువుకుంటప్పుడు వాళ్ళతో మాట్లాడాలి అంటే నేను అంటుంటే బైబిల్ చదువుకుంటున్నా లేవండి వినండి అంటూ ఉంటే నేను బైబిల్ ఇట్లా కడుపు పైన పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు ఇట్లా ఆడుతూ ఉండే అసలు. అయితే ఆ రోజు అజిస్నవర్ ప్రేయర్ జరిగింది బాగుండే, చిలుకూరులోకి వెళ్ళినాము బాగుండే. తర్వాత ఇక మండే అయ్యింది, నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత పని అయిపోయిన తర్వాత బైబుల్ చదువుకుంటున్నా, అసలు మూమెంట్ లేదు. ఇంకా మూమెంట్ లేకపోయేసరికంటే బైబుల్ చదివిన మూమెంట్ అయితలేదు.
నేను జానికి ఫోన్ చేసిన ఇట్లా మూమెంట్ అయితలేదు, మరి అసలేమో నేను కూడా అంత గమనించుకోలేదు, అసలు బైబిల్ చదువుతున్నా లేవండి అనగానే లేచి అసలు ఆడుతుండే, అట్లాంటిది లేదు అంటే మళ్ళీ ఆ రోజు ఆంటీ ఇక్కడ గూడెంలోకి వచ్చింది, ఆ దేవి ఆంటీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేసరికంటే ఆంటీ ఇక్కడికి వచ్చింది, వచ్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ కషాయం పెట్టించింది, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళింది దేవి ఆంటీ వాళ్ళ ఇంటికి. ఆంటీ కూడా గంజి ఇచ్చింది. ఆంటీ మళ్ళీ ఇట్లా సడన్ గా మా కూతురు కూడా ఇట్లా అయింది ఆంటీ తీసుకెళ్ళండి అంటే మళ్ళీ జాన్కి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చిండు, వచ్చి తీసుకెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో అన్నకి ఫోన్ చేసిండు, మీరు టెన్షన్ పడకండి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అప్పుడు అందరు మళ్ళీ గ్రూప్ లో పెట్టేసరికంటే అందరు ప్రార్థన చేసిండు. మళ్ళీ అక్కడ హాస్పిటల్ అడ్మిట్ ఉన్నప్పుడు రవి బ్రదర్ వచ్చిండు, పప్పన్న కూడా వచ్చిండు, వీళ్ళందరూ ప్రేయర్ చేసిండు. అసలు నాకు వీళ్ళందరూ ప్రేయర్ చేయగానే ఇంత నమ్మకంతో వచ్చిండ్రు, చూసిండ్రు, అంత ప్రార్థన చేసిండ్రు, మా గ్రేసీకి ఏం కాలేదని చెప్పేసి సంతోషం వచ్చింది. అట్లా మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే మనకు అన్ని విజయాలు కలుగుతూ ఉంటాయి. పరిశుద్ధరావు బ్రదరు మళ్ళా మాధురి సిస్టరు వీళ్ళు కూడా వచ్చి చూసిర్రు, అన్న రవి బ్రదరు పప్పన్న ఒకసారి వచ్చిర్రు, వీళ్ళిద్దరు వచ్చి చూసిర్రు. అసలు వీళ్ళిద్దరు రాగానే అసలు ఎవరు రాకున్నా, మా జాన్ వాళ్ళ ఇంటి వాళ్ళు రాకున్నా కానీ వీళ్ళు రాగానే చాలా బాధ అనిపించింది. వీళ్ళు అంటే దగ్గర వాళ్ళు రాలేరు కానీ వీళ్ళు వచ్చిండ్రు, దగ్గర వాళ్ళలాగా వచ్చి పరామర్శించిండ్రు, ప్రే చేసిండ్రు, మాట్లాడిర్రు, వీళ్ళని చేసి కొంచెం సంతోషం అనిపించింది. అట్లా మనం ఉన్నప్పుడు వీళ్ళే మన బంధువులు అనుకోవాలి, ఇక మన వాళ్ళు రాకుంటే అసలు వీళ్ళే మన బంధువులు మా వాళ్ళే అని చెప్పేసి అంత సంతోషపడ్డాం అసలు మేమైతే. అట్లా శ్రమ వచ్చినప్పుడు మనం సహాయం చేయ వాళ్ళు ఎవరు లేరని అనుకోవద్దు, మన దేవుని నమ్ముకున్న మన గ్రూప్ లో వాళ్ళే మనకే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు, బయట వాళ్ళు ఎవరు మన చుట్టాలు చేయకున్నా మన గ్రూప్ వాళ్ళు ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు, ప్రతి ఒక్కరు ప్రేయర్ లో పెడతారు. కాబట్టి వాళ్ళే మనకు అన్ని, వాళ్ళు ప్లస్ మన జీజస్ తప్ప ఇంకెవ్వరు మనకు అవసరం లేదు. మన గ్రూప్ వాళ్ళు మనకి ఎప్పుడు ఎనీ టైంలో కూడా రెడీ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకు ప్రతి అవసరం వచ్చినా ప్రేయర్ చేసి వాళ్ళని మనల్ని కాపాడుతూ ఉంటారు, మనకు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళని, మన గ్రూప్ వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, అలాగే దేవుని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాగే కీర్తనలు 18, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా బలము, నా కొండ, నా కోట, నా కేడము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత, నేను ఆశ్రయించిన నా దేవుడవు నీవే అని చెప్పేసి అంటున్నాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా నా శత్రువుల చేతిలో నుండి రక్షించాను అని మన పాటలు పాడుకుంటూ మొరపెట్టుకుంటూ ఉంటే ఆయనకు శత్రువుల చేతిలో నుండి రక్షించిందంట. ఆయనే పాటలు పాడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, పాటలు పాడుకుంటూ స్తోత్రం చేసుకుంటూ స్తోత్రాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. కాబట్టి శత్రువుల చేతిలో నుండి ఆయనని రక్షించిండు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, శ్రమలలో ఉన్నప్పుడు మనం మొరపెట్టాలా. దావీద్ మహారాజ్ ఎట్లా మొరపెడుతున్నారు, మనం కూడా అట్లా మొరపెడుతూ ఉండాలా. దేవునికి ప్రార్థన చేసి తిని తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాడు, మొర వింటాడు. ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో వినాలి. ఇప్పుడు మనకు కష్టం వచ్చింది కాబట్టి మనం రాత్రి ప్రగళ్ళు ప్రేయర్ చేస్తూనే ఉండాలి, ఆయన సన్నిధికి చేరాలి, ఆయన చెవులో వినాలి. అప్పుడు మనకు ప్రతిదీ కూడా అంటే ఏం చేస్తాడంటే వీళ్ళు చేస్తున్నారా, అపనమ్మకంగా ఉన్నారా అని ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి మనము అట్లా ఉండకుండా ఎప్పుడు మన అవసరాలను బట్టి కాకుండా ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే, అవసరం ఉన్నా సరే లేకున్నా సరే మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడైన నేను నా దేవుని విడనాడని కాను అంటే ఆయన మార్గములను మనం ఎప్పుడు అనుసరిస్తూనే ఉండాలి. భక్తిహీనుడైనా సరే నేను ఆయనను దేవునిని వినడాను అంటే ఎప్పుడు మన దేవుని మనం చచ్చేంత వరకు విడిచిపోవద్దు. ఇంక కావాలంటే అందరినీ మన దగ్గర మన దారి మన చర్చిలకు తీసుకొచ్చుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే చర్చికి వెళ్తారు. జాన్ చాలాసార్లు చాలా పిచ్చి బూతులు మాటలు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడే మాటలకు మాకు అసలు వినలేకపోతాం తెలుసా అసలు. అయితే వాళ్ళు మొన్న వచ్చింది ఇట్లా బాబు ఇట్లా చనిపోతా అంటున్నాడు, 4 years ఉంది చనిపోతా అంటున్నాడు అని చెప్పేసి అంటున్నది. అయితే నువ్వు మా చర్చికి రా, మా చర్చిలో అందరు ప్రేయర్ చేస్తారు అంటే ఇప్పుడు మీది అవసరాన్ని బట్టి ప్రేయర్ చేస్తారు, కానుకలు అడుగుతారు. మా దాంట్లో అట్లా కాదు, మనం అవసరం ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటారు.
సాటర్డే ప్రేయర్ కైనా రండి, ఫాస్టింగ్ ఉండి అందరు ప్రేయర్ చేస్తారు, ప్రతిదీ గ్రూప్ లో పెడితే అవసరాలను బట్టి ప్రతి ప్రేయర్ చేస్తారు అని చెప్పేసి అన్నాం. అయితే అన్న ప్రేయర్ చేసిన ఆయిల్ ఉంది, ప్రేయర్ చేసిన ఆయిల్ ఉండేసరికంటే ప్రేయర్ చేసి ఆ బాబీకి కొంచెం నీళ్ళు ఇచ్చి నీళ్ళల్లో వేసి ఇచ్చిన, తలపైన పెట్టిన. అయితే మధ్యాహ్నం అన్న చాలా బాగా పడుకున్నాడు, నిద్రపోయిండని చెప్పేసి అన్నది. మళ్ళీ ప్రేయర్ చేపిస్తామంటే జాన్ వచ్చిన తర్వాత అన్నతో ప్రేయర్ చేయిస్తాను అన్నాడు. జాన్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అన్న బాబుకి ఇట్లా అయిందంట అని ఫస్ట్ జాన్ మాట్లాడిన తర్వాత ఆమె చెప్పింది, అన్న ఇట్లా నాకు 7 months లో బాబు గ్రోత్ పెరగలేని అబర్షన్ అయింది, నైట్ అంతా బాబు ఇట్లా చచ్చిపోతానంటున్నాడు. మళ్ళా మా ఫాస్టర్ ఏం చేసిందంటే నాకు అబార్షన్ అయ్యింది, వచ్చి కూడా ఇంత పలకరించలేడు, అసలు ప్రేయర్ చేయలేడు. ఇక నాకు బాగా అనిపించలేదు, నేను వెళ్ళలేని చర్చికి 6 months అవుతుంది అంటుంది. అట్లా కాదు, అసలు అట్లా మీది కరెక్ట్ కాదు, అట్లా వెళ్ళొద్దు అన్న అన్నాడు. అట్లా దుష్టుడు ఉంటాడు, మీరు అట్లా ఏం టెన్షన్ పెట్టుకోకండి, నెంబర్ తీసుకోండి, నాకు ఎప్పుడు నేను ప్రేయర్ చేసినా ఫోన్ చేసినా నేను ప్రేయర్ చేస్తాను అన్నాడు. సరే ప్రేయర్ చేయించుకున్నారు. నేను అన్నాను మా చర్చికి రండి, మా చర్చిలో అందరి గురించి ప్రేయర్ చేస్తాడు, ఏ ఆపద వచ్చినా చేస్తారు, మళ్ళీ గ్రూప్ లో కూడా పెడతారు అని చెప్పేసి అన్నాను. అయ్యో మేము వస్తాం కానీ మళ్ళా మా అత్త మమ్మల్ని తిడుతుంది, మీరు ఈ రోజు కూడా అన్నాను, మీరు మీ అత్తకు భయపడకండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళే సరిగ్గా అయిపోతారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, లేవండి పొద్దున 3 లేచి మొరపెట్టండి అని చెప్పేసి అన్నాను. నేను లేస్తే వాళ్ళు కూడా సరిగ్గా అయిపోతారు, మీరు దేవునికి భయపడాలి కానీ మీ అత్త ఇట్లా ఎగతాలు చేస్తుంది మళ్ళీ తిడుతుంది అని ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి కూడా అన్నాను తెలుసా. సరే తర్వాత అన్నది, మీ అన్న అంటుండే ఒకసారి వెళ్ళేసి వద్దాం చర్చికి, వాళ్ళ చర్చికి అని చెప్పేసి అంటారు. ఎప్పుడు టైమింగ్స్ అని అన్నారు, 1 నుంచి 3 వరకు ఉంటది అని అన్నాను. మా దగ్గర చాలా మంది వస్తారు, మళ్ళీ అన్న వచ్చినప్పుడు కూడా ప్రేయర్ ఆయిల్ తెచ్చుకుంటారు, ప్రేయర్ చేయించుకుంటాడు, అందరికి స్వస్థత కలుగుతుంది మా దగ్గర, మీరు రండి అని చెప్పేసి అన్నాను. సరే అన్నారు. ఇంకొకళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు మీ చర్చికి వస్తే బాగుంటది అంటే మా చర్చిలో రండి, భాషలు కూడా ప్రార్థన చేస్తారు, ప్రతిదీ వచ్చే దర్శనంని బట్టి కూడా ప్రార్థన చేస్తాడు, మీకు ఏదైనా ఆపద వచ్చి దాని పైన కల వచ్చిందంటే కూడా అది పోవాలని ప్రేయర్ చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటాను. రండి మా చర్చికి, మా చర్చి బాగుంటది అని చెప్పేసి చాలా మంది అన్నాను. మళ్ళా దగ్గరుంది కదా రావండి అంటే, లేదు నా భర్త ఏ చర్చికి పోతే నేను ఆ చర్చికి వస్తాను, ఆయన ఒక చర్చికి పోతే నేను ఒక చర్చికి ఎట్లా రావాలి, నేను రాను, మా చర్చ మంచిగా ఉంది అని చెప్పేసి అంటాను. ఇక్కడ ఎవరైతే నాకు రా అంటారు అట్లా ఉంటారు కదా, అట్లా అనొద్దు, మా చర్చికి రండి అని చెప్పేసి. ఇక్కడనైతే మాక్సిమం నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి రండి మా చర్చికి రండి, మా దగ్గర బాగుంటది, అందరు ఆపదలను బట్టి ప్రార్థన చేస్తారు, మీ దగ్గర చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ మా దగ్గర అందరు ప్రార్థన చేస్తారు. మళ్ళీ గ్రూప్ లో కూడా మీటింగ్ నడుస్తుంది, ఒక రోజు ఒక్కరు వాక్యం చెప్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి మన దగ్గరికి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తూనే ఉంటాను. వాళ్ళకి అట్లా సహాయం చేస్తూనే ఉండాలి, ప్రేయర్ చేస్తూనే ఉండాలి, మన దగ్గరికి వాళ్ళని రప్పించుకుంటూ ఉండాలి. అయితే నేను అన్నాను, సరే అన్న వస్తాడు కదా, అన్న వచ్చినప్పుడు తీసుకెళ్తాను రండి, కానీ మళ్ళా తొందర పడద్దు, అసలు 11 నుంచి 10:30 11 నుంచి స్టార్ట్ అవుతాచ్చు, సాయంత్రం వరకు ఉంటది, భోజనం కూడా పెడుతుంది, మేము వెళ్తాం అని చెప్పేసి రావద్దు. వాళ్ళందరూ ఆయిల్ తెచ్చుకుంటారు, ప్రేయర్ చేయించుకుంటారు, బాగుంటది. అన్న మంత్లీకి ఒకసారి వస్తాడు, ఎవరికి ఏదైనా అంటే ఆ నెలలో ఎవరికి కూడా అనారోగ్యం, ఏ సమస్యలు, ఏ కష్టాలు రావద్దని ప్రతిసారి వచ్చి అందరు ప్రేయర్ చేస్తుంటారు, మీరు కూడా రండి అని చెప్పేసి చెప్పాను. సరే వస్తాము అని చెప్పేసి అన్నారు. మళ్ళా 17వ కీర్తన చూసుకుందాము. యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర అంగీకరించుము. అంటే న్యాయమును విను, నేను న్యాయంగా ప్రార్థన చేస్తున్నాను, నేను మొరపెడుతున్నాను, అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నేను ప్రార్థన చేస్తున్నాను విను ప్రభువా. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నేనంత కష్టపడి అంటే కఠినంగా చేస్తలేను, ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కుట్ర పెట్టుకుంటాను, కొందరు ఏదో పైనకి లోపల కుట్ర పెట్టుకొని పైనకు చేస్తూ ఉంటారు కదా, అట్లా కాదు, కపటమైన పెదవుల నుండి అంటే నేను ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా చేస్తున్నాను, కష్టపడైతే నేను కఠినంగానైతే నేను చేస్తలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చే వరకు నీకు అనుదృష్టి న్యాయంగా చూసు, నేను అప్పటిదాకా చేస్తూనే ఉంటాను, నీకు అనుదృష్టి నా మీదనే ఉండాలి, నేను ప్రార్థన చేస్తున్నానా లేదా, నేను చేస్తున్నానా లేదా అని చెప్పేసి నీ దృష్టి మొత్తము నా మీదనే ఉండాలి, అంటే ఎటు తిప్పకు అని చెప్పేసి. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా పని చెప్తే కరెక్ట్ గా చేస్తుర్రా లేదా అని చెప్పేసి మనం ఎట్లా చూస్తుంటామో, అది కూడా ఆయన కూడా అట్లనే అంటున్నాడు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చే వరకు
నీ కన్ను దృష్టి నా మీదనే ఉంచాలి. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీ దృష్టి ఎటు మళ్ళనీయకుండా నా మీదనే పెట్టు ప్రభువా అని చెప్పేసి న్యాయంగా చూడు. నేను న్యాయంగా చేస్తున్నానా లేదంటే ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి నిన్నే నువ్వు అని చెప్పేసి అంటున్నాడు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి అంటే నేను మంచి చేస్తున్నానా లేదా అని చెప్పేసి నీవు వచ్చి నన్ను దర్శించేటివి అంటే నన్ను పరిశీలన చేసినావు నువ్వు. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనల్ని కళల ద్వారా వస్తాడు, దర్శనాల ద్వారా వస్తాడు. అది నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను వచ్చి నన్ను పరిశోధించేవి. నేను ఏ దురాలోచన నీకు కానరాలేదు. నేను చేస్తున్నప్పుడు ఏ దురాలోచనయు కానరాలేదు. నా నోటి మాటల చేత నేను అతిక్రమింపను. అంటే ఏ చెడు కూడా నా దగ్గర నుంచి నీకు కనబడలేదు. నా నోటి మాటలు కూడా ఏవి అపయిష్టమైనవి కాకుండా ఇష్టమైన మాటలే నేను మాట్లాడుతున్నాను. ఏ చెడు మాటలను కూడా నేను మాట్లాడతలేను. నీవు నన్ను దర్శించి నన్ను పరిశీలన చేసేటివి అని చెప్పేసి అంటున్నాడు. నీ మార్గములను నా నడకలను స్థిరపరిచి ఉన్నావు. అంటే నీ మార్గంలో నువ్వు ఏదైతే మార్గంలో నడుమని చెప్తున్నావో నేను నా స్థిరపరిచి ఉన్నావు. అంటే గట్టిగా బలపరిచి ఉన్నాడు. బలపరిచిందంట. నా కాలు ఎక్కడ కూడా జారలేదు. నువ్వు చెప్పిన మార్గంలో నేను నడుస్తున్నాను, నేను వెళ్తూ ఉన్నాను కాబట్టి ఎక్కడ కూడా నేను జారి పడలేదు. నేను ఎప్పుడు ధైర్యంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను దేవా, నేను నీకు మొరపెడుతున్నాను, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నా చెవియొగ్గి నా మాటలు ఆలకించును. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దానికి విజయం ఆయననే ఇస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా, అంటే నేను నీకు మొరపెడుతూనే ఉన్నాను, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించము, నా ప్రార్థన వింటావు, ఆలకిస్తావు, నేను ఎక్కడ కూడా ఏం కూడా అపనమ్మకంగా లేను అని చెప్పేసి అంటున్నాడు. ఒకటి యెషయా 40లో చూసుకుందాము. 8వ వచనంలో చూస్తున్నాం. గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను, మన దేవుని వాక్యం నిత్యము నిలిచినంట. చూసిన గడ్డి ఎండిపోతది అంటే పొద్దున ఎంత పచ్చగా ఉంటది, పువ్వు కూడా పొద్దున పూస్తుంది, సాయంత్రం అయ్యే వరకు వాడిపోతది. గడ్డి కూడా మధ్యాహ్నం అయిందంటే ఎండిపోతూ ఉంటది. కానీ మన దేవుని వాక్యము నిత్యం నిల్చును. అంటే ఏది కూడా కొంచెం సేపు మట్టుకే, కొన్ని రోజుల మట్టుకే ఉంటది ఏది చేసినా కానీ మన దేవుని వాక్యము నిత్యము ఎప్పుడు స్థిరంగా అంటే ఎల్ల కాలము ఉంటది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఏ సమస్యలనైనా ఎక్కడి నుంచైనా మనకు ఉత్తరం ఇస్తాడు. ప్రతి స్థలంలో నుండి మనల్ని వచ్చి కాపాడుతాడు. కాబట్టి ఆయన కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో మనకెవ్వరు లేరు. కాబట్టి ఏది ఆపదొచ్చినా ఏం వచ్చినా మనం ఆయన మీద ఆధారపడి ఆయన మీదే విజయం సంపాదించుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డను మన దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఈ చిన్న ఏది కావాలన్నా మన దేవుని దగ్గరనే సంపాదించుకోవాలి. ఆయన తప్ప మనకి ఇచ్చేవారు ఎవ్వరు లేరు ఈ లోకంలో. ఆయన కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎక్కడా లేడు. కాబట్టి ఆయన తప్ప మనము వేరే దగ్గరికి ఎక్కడికి ఎవ్వరు ఎన్ని చెప్పినా మా దేవుని కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు. కావాలంటే మీరు రండి, మీకు విజయం ఇస్తాడు. మీకు ఏది కావాలంటే మీరు అడిగింది కాదనకుండా ఇస్తాడు. కాబట్టి మా దేవుని దగ్గరికి రండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని తీసుకురావాలి. ఆయన మీ తప్ప మనం వేరే దగ్గరికి ఎక్కడికి ఎవరి పైన మనుషుల పైన మనుషుల పైన కూడా ఆధారపడద్దు. దేవుని పైన తప్ప మనుషుల పైన ఆధారపడకుండా మనమందరము ఆయనని ప్రార్థన చేస్తూ ఆయనని తప్ప వేరే వాళ్ళని ఏదానిపైన కూడా ఆధారపడకుండా ఉండాలని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే బెల్లకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. అవును ప్రభా, ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభా. ఏవైనా తప్పులుంటే క్షమించండి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా మేము మీ పైన ఆధారపడాలి ప్రభా. ఈ లోకం పైన ఆధారపడద్దు ప్రభా. ఈ లోక మనుషుల పైన ఆధారపడకుండా ప్రభా నీ వాక్యాన్ని బట్టి జీవించుకునేలాగా మాకు సహాయం చేయండి. ప్రతి చిన్న విషయంలో ఒకైనా ప్రభా మేము మొర పెడుతున్నా ప్రభా, మా మొరని ఆలకించండి ప్రభా. మా మొరని వినండి ప్రభా. మీకే వేల వందనాలు ప్రభా. గొప్ప దేవా, మీకంటే గొప్ప దేవుడు ఈ లోకల్లో ఎవరు లేదన్నా, సర్వం నెరిగిన సర్వాధికారినైనా, మీకు సమస్తం సాధ్యమైన ప్రభా. సాధ్యమనేది ఏదీ లేనైనా
మీకే లెక్కలేని వందనాలు ప్రభా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి ప్రభా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఇంకా ఎవరైతే నమ్మలేరో ప్రభా, నమ్ముకునే బిడ్డలుగా ప్రార్థిస్తారు ప్రభా. వాళ్ళని అవసరాలను తీర్చమని ప్రార్థిస్తారు ప్రభా. ఇక్కడ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఏ సమస్యలతో ఉంది ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రభా, వాళ్ళని దర్శించి వాళ్ళకు అక్కర్లను తీర్చమని అడుగుతున్నాను ప్రభా. అవును ప్రభా, మేము గ్రూప్ ప్రభా ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి ప్రభా. మీకే వేల వందనాలు కృతజ్ఞతలు ప్రభా. గొప్ప దివా, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ముట్టండి నైనా, తాకండి నైనా, తట్టండి నేను ప్రతి ఒక్క బిడ్డ దర్శించండి ప్రభా. చిన్న పిల్లలను కూడా దీవించి ఆశ్రయించండి ప్రభా. వృద్ధులను కూడా దీవించి ఆశ్రయించి ప్రతి సమస్య నుండి ప్రభా, ప్రతి కుటుంబంలో విడుదల కలగాలి ప్రభా. గొప్ప దివా, మీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేనైనా. మేము చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభా దాని అనుసారంగా జీవించుకోవాలి ప్రభా. ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. జాన్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. సరే సిస్టర్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థాంక్యూ ఆమేన్. సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్.